జై గోమాత. వీడియోలో ఏం జరుగుతుందని సందేహంగా ఉందా? గోదాన కార్యక్రమం జరుగుతుంది. గోదానం సర్వ పాప పరిహారం. గోదానం చేసిన వంశం మొత్తం ముక్తి పొందుతుంది అంటారు కదా. మరణించిన వారెవరైనా ముందుగా నరకానికే వెళ్తారు. అక్కడ వారి పాపపుణ్యాలను లెక్కించి దాన్ని బట్టి నరకానికా లేదా స్వర్గానికా అని నిర్ణయింపబడుతుంది. మీరు పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్తున్నట్లయితే అక్కడ వైతరణి అనే నది దాటవలసి ఉంటుంది. ఆ నది చీము నెత్తురుతో ఎంతో దుర్గంధభరితమై ఉంటుంది. అటువంటి నదిని దాటడానికి గోదానం చేసిన వారి వంశానికి ఆ గోమాతే తన తోకను అందించి ఆ తోకను పట్టుకుని ఎంతో సునాయాసంగా నదిని దాటడానికి సహకరిస్తుంది. మన పెద్దవారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, గోదానం చేసిన వారి వంశానికి 10,116 చిన్న చిన్న తప్పులు లేదా పొరపాట్లు చేసినట్లయితే వాటి వల్ల కలిగే దోషాలు తొలగిపోయి మన వంశానికి మొత్తం స్వర్గప్రాప్తి లభిస్తుందని చెబుతూ ఉంటారు కదా. కొంతమంది మరణించిన వారి తల్లిదండ్రుల పేరు మీదనో పెద్దల పేరు మీదనో గోదానం చేసి వాళ్లకు స్వర్గప్రాప్తి కలగాలని పూజ చేస్తూ ఉంటారు. మీరు కూడా మన గోశాలకు గోదానం చేయాలనుకుంటున్నట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నేను ఇప్పుడు ఇచ్చే నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. రీసెంట్గా మన గోశాలలో జరిగిన గోదానం పూర్తి కార్యక్రమాన్ని చూడాలనుకుంటున్నట్లయితే ఈ షార్ట్ వీడియో టైటిల్ కింద ఫుల్ వీడియోను పెడతాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూసి తరించండి. జై గోమాత. హరే కృష్ణ.